జననేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నెల్లూరు నగరంలో అంబరాన్నంటాయి. వైసీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. వేద మంత్రాలతో పండితులు ఆశీర్వచనాలు చేయగా ముస్లిం పెద్దలు, పాస్టర్లు ప్రార్థనలు చేసి మరోసారి జగన్ సీఎం కావాలని ఆకాంక్షించారు. ప్రార్థనల అనంతరం మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్తో కలిసి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కేక్ను కట్ చేశారు. జగనన్న చల్లగా ఉండాలని కోరుతూ కార్యకర్తలకు కేక్ను పంచిపెట్టారు. అభిమాన నేత పుట్టినరోజు సందర్భంగా పలువురు కార్యకర్తలు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని సందర్శించిన అనిల్ కుమార్ యాదవ్ రక్తదాతలను అభినందించారు. కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన అనిల్ సేవా కార్యక్రమాలలో భాగంగా రక్తదానం చేసిన యువతను అభినందిస్తున్నామని తెలిపారు. జగన్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినానికి సంబంధించి పురస్కరించుకొని నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలి అని ఆ భగవంతుడు ఈరోజు అధికార పార్టీ ఆగడాల మీద ప్రజల పక్షాన పోరాటం చేసేదానికి ఎప్పుడూ తోడుగా ఉండాలని, ఆయన ఎప్పుడూ బాగుండాలని ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నెల్లూరు నగరంలో నగర ఇన్ఛార్జ్ శాసనమండలి సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక మెగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మెగా బ్లడ్ క్యాంప్ ఇచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, జగన్మోహన్ గారి అభిమానులు ఎవరైతే ఈరోజు రక్తదానం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఏపీకి మరోసారి జగన్ సీఎం కావాలనేదే ప్రజల ఆకాంక్ష అని చెప్పారు. రానున్న ఎన్నికలలో ఆయన మళ్లీ సీఎం అవుతారని, ప్రజలకు మళ్లీ మంచి మంచి సంక్షేమ పథకాలను అందిస్తారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు అన్ని నియోజకవర్గాలు, అన్ని మండలాలు, అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని, ఆయన ముఖ్యమంత్రిగా ఆయన 100 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రిగా ఆయన ప్రజలందరికీ కూడా సేవ చేయాలని ఈరోజు అందరూ కూడా ఈ జన్మదిన శుభాకాంక్షలు ఆయనకు తెలియజేస్తూ ఉన్నారు. అందులో ప్రధానంగా నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ఈరోజు వేలాది మంది అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదినం శుభాకాంక్షలు తెలియచేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. వీరందరి మధ్యలో అనిల్ కుమార్ యాదవ్ గారి కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. అందరం కలిసి ఈరోజు ఇక్కడ నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఇంతమంది, ఇన్ని వందలాది మంది, సుమారుగా 1000 మందికి పైగా అభిమానుల మధ్య ఈ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు సమీప కాలంలోనే ఆయన మరలా ముఖ్యమంత్రి అవుతారని, ఈసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు సుమారుగా మరో 30 సంవత్సరాల పాటు ఒక మంచి పరిపాలన అందిస్తారని అందరూ కూడా ఆకాంక్షిస్తూ ఉన్నారు. చూశారు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఒక మాట చెప్తే నిలబడాడు. ఆయన మాటకు కూడా ఒక విశ్వసనీయత లేదు అనే విధంగా ఈరోజు ఏదో ప్రజలు ప్రభుత్వం గడుస్తూ ఉందంటే గడుస్తూ ఉంది అనుకుంటున్నారే కానీ ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు.
మరి అలాంటి రోజు తొందరలోనే వస్తుందని, జగన్మోహన్ రెడ్డి గారు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ప్రత్యేకంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ సుమారుగా 400 మందికి ఈరోజు 400 మంది వరకు ఈరోజు బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి ముందుకు వచ్చున్నారు. మరి వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అలానే సిటీ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి ఈ సుమారుగా 1000 మందికి పైగా అభిమానులు, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలలో భారీ సంఖ్యలో కార్యకర్తలు, ముఖ్య నేతలు, అభిమానులు పాల్గొన్నారు.